ఆనపకాయ బాటిల్ గార్డ్ అంటారు. ఆరోగ్యానికి సంబంధించి ఆనపకాయ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మధ్యన ఎక్కువ మందికి తెలుస్తుంది ఈ విషయం. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి ఎక్కువ బాడీలో కావాల్సింది వాటర్ కదా. మనం ఒకవేళ తాగకపోయినా వాటర్ ఇలాంటి కూరగాయలు తీసుకున్నప్పుడు కవర్ చేస్తుంది. ఆనపకాయ జ్యూస్ కూడా తాగాలి, దప్పలం చేసుకోవాలి, చట్నీ చేసుకోవాలి, ఇలా రకరకాలుగా ఆనపకాయ తినాలని చెప్తున్నారు. సో అలాంటి ఆనపకాయ అసలు ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి దానికి దానికోసం ఇది పూర్తిగా ట్రైబల్ అనమాట. అడవి ఆనపకాయ చాలా పాతకాలం ఫస్ట్లో మనకి న్యాచురల్గా మారకముందు అడవి ఆనపకాయని మోడిఫికేషన్ చేసి మనకి న్యాచురల్ పద్ధతిలో చేంజ్ చేసి కొంచెం సైజు పెంచి గుండ్రంగా ఆ పైన బాటిల్ గార్డ్ అంటాం కదా, మనకి ఆ పైన తీసేసి సీడ్ తీసేసి నీళ్ళు కూడా పెట్టుకుని, ఎందుకంటే ఆనపకాయ షెల్లు ఒరిజినల్ది దేశవాళీ స్ట్రాంగ్గా ఉంటుంది. హైబ్రిడ్ చాలా వీక్గా ఉంటుంది. అది అసలు ఎందుకు పనికిరాదు, తినడానికి పనికిరాదు, తర్వాత యూజ్ చేయడానికి కూడా పనికిరాదు విత్తనం తీసేసిన తర్వాత. సో అట్లాంటి బాటిల్ గార్డ్ని అది బాటిల్ గార్డ్ అంటారు కదా. జనరల్గా అంతకంటే ముందు అడవుల్లో మనకి దీన్ని బూర ఆనపకాయ అంటామండి. ఇది ఎంత బాగుంది చూడండి. ఇగో ఇట్లా పొడవుగా ఇట్లా తయారవుతుంది. ఈ సైజు ఇంతే, దీనికంటే ఇంకొంచెం చిన్నగా ఉండగా లేతగా ఉంటుంది. ఇది విత్తనం అయిపోయింది అనమాట. బూర ఆనపకాయ ఎందుకు అన్నారంటే, మన పాములు పట్టేవాళ్ళు దీన్ని లోపల గుజ్జు తీసేసి ఇక్కడ కొంచెం చిన్న ఓలు పెట్టి గింజలన్నీ వాళ్ళు తెలివిగా తీస్తారండి బయటికి, కడిగే శుభ్రం చేసి దీంతో ఊదితే ఆ సౌండ్ వల్ల పాము దగ్గరికి వస్తుంది, ఆడుతుంది. ఎంత గొప్ప విషయం చూడండి. ఒక మనం తినే వెజిటేబుల్తో, ఒక ఆనపకాయతో, ఒక పాజిటివ్ ఎనర్జీతో, సౌండ్ దీని నుంచి వచ్చే సౌండ్తో ఒక పాముని రప్పించగలుగుతున్నాడంటే అతను ఎంత చరిత్ర ఉందో చూడండి దీనికి. ఒక 10 నుంచి 15 సంవత్సరాల పాటు అతని దగ్గర ఈ ఆనపకాయ బూర ఆనపకాయ కింద ఉపయోగిస్తాడంట. అంటే అన్ని సంవత్సరాల పాటు ఇది పగిలిపోకుండా, ఎండిపోకుండా, పాడవకుండా నిలబడుతుందంటే అసలు దీనికి ఉండే ఆ గొప్ప విలువలు మనకి మిరాకిల్స్ అనిపించట్లేదు. మన అంటే మన ఆలోచనకి అంతు చిక్కనట్టుగా లేదు దీని విషయం. ఇది నాకు మురళీ గారని మన బొబ్బిలి, ఇంకా ఒరిస్సా, వైజాగ్ ట్రైబల్ ఈ మధ్యలో ఈ ప్లేసుల్లో, శ్రీకాకుళం ఈ మధ్యలో అడవుల ప్రాంతాల్లో ఇది దొరుకుతుందంటండి. ఆయన నాకు 1 year బ్యాక్ సీడ్ ఇచ్చారు. 1 year అంటే ఒక 8 months బ్యాక్. ఆ సీడ్ ఇవ్వగానే అసలు ఎంత బాగా అనిపించిందంటే, ఇలాంటి వాటి కోసం నేను వెతుకుతూ ఉన్నాను అనమాట. నాకు అడవి కావాలి. ఇది ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. మనకి సెకండ్ ప్లేస్ వచ్చేసి న్యాచురల్గా మనం పండించింది. యాక్చువల్లీ దాని అంతా పండుతుందండి అడవులు వాళ్ళ దగ్గర. అసలు నా దగ్గర పండుతుందో లేదో అనుకుని మేము ట్రై చేసాము. ఒక 4 సీడ్స్ ఇస్తే జాగ్రత్తగా వేసాము. 2 సీడ్స్ మొలకెత్తినాయి, మిగతా 2 ఫెయిల్ అయినాయి. ఒకటి కట్ చేసేసామండి, ఎందుకంటే చిక్కుడు పాదు తెగులు దీనికి అంటుకుపోతుంది అనమాట. ఈ ఆనపకాయ వచ్చేసి మనకి లేతగా ఉన్నప్పుడు, అంటే మనకి వంటకి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, పైన తోలు చాలా గట్టిగా ఉండేది. చాకు పెట్టి కోద్దామంటే అసలు తెగేది కాదనమాట. ఇంట్లో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాగే కొంతమంది కస్టమర్స్ తీసుకెళ్ళి బాగుంది, కొత్తగా ఉందని తీసుకెళ్లారు. ముదిరిపోయిందేమో అని లేతగా ఉన్నా కూడా పడేశారంటండి. అంటే అవగాహన లోపం, తెలియక. అసలు అడవి ఆనపకాయ దొరకటమే మన అదృష్టం. అలాంటిది పూర్తిగా కట్ చేసి, ఏమో షెల్ గట్టిగా ఉందంటే దీని గొప్పతనం ఏంటో, పాముని రప్పించడానికి, ఊదటానికి దాచిపెట్టుకున్నాడు అంటే ఆలోచించాలి కదండి. కాసేపు ఆనపకాయని దగ్గర పెట్టుకుని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది, గూగుల్లో సెర్చ్ చేసిన. అంత ఓపిక ఉండట్లేదు వీళ్ళకి. నాకు చాలా బాధేసింది అనమాట. కొంతమంది మురిగిపోయి పడేసిందంటే అసలు ఎందుకు పండిస్తున్నాను నేను, నా కోసం వండుకుంటే అయిపోను, ఎందుకు ఇచ్చాం బయటకు అనిపించింది. కొంతమంది అయితే ప్రాణంగా దాన్ని వండుకొని దాని గురించి తెలుసుకుని తిన్నారు. ఎంత రుచి ఉంటుందంటండి, లోపల ఇంతే ఉంటుంది గుజ్జు, గింజలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పైన తోలు తీయడం చాలా కష్టం, అసలు రాదు, ఇబ్బంది పడిపోతాం మనం తీయడానికి. కత్తిపేట పెట్టి గట్టిగా ప్రెజర్ పెట్టి కొయ్యాలి. లోపల మాత్రం లేతగా ఉంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆనపకాయ స్మెల్ ఉంటుంది కదండి, ఒక లాంటి స్మెల్, అది గుప్పుమని వచ్చేస్తూ ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేయలేము, అంతా బాగుంటుంది. సో ఈ ఆనపకాయని ఒక 3 ఆనపకాయలు ఉంచాం మనం విత్తనాల కోసం. ఇక్కడ ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది, ఇంట్లో ఒకటి ఎండబెట్టాను. వీటిని డెవలప్ చేసి కనీసం
5 గుంటాస్ అంటే పావు ఎకరంలో సగమైన ఈ ఆనపకాయలు గ్రో చేసి ప్రజలకి కోరుకునే వాళ్ళకి దీని గురించి అంటే ఇంతకుముందు అర్థం కాలేదు. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇట్లాంటి ఒక మంచి ఫుడ్ ఉంది, దీంట్లో పోషక విలువలు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఇంకా దాన్ని రీచ్ అవ్వలేమన్నమాట చెప్పడానికి కూడాని. ఒక ల్యాబ్లో టెస్ట్ చేయగలిగితేనే దీని గురించి తెలుస్తుంది. సో ఎన్నో వందల సంవత్సరాల క్రితం పుట్టిన వెజిటేబుల్ అనమాట ఇది. ఓన్లీ ట్రైబుల్లోనే దొరికేది, ఇప్పుడు మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంకా కొంతమంది ఫార్మర్స్ పండించే ఉంటారు. నేనైతే ఇప్పుడు ఏ ఆర్గానిక్ స్టోర్లో, ఏ నేచురల్ ఫార్మింగ్లో ఎక్కడ ఉండడం చూడలేదు, వినలేదు కూడా. ఫస్ట్ టైం నా దగ్గర నేను చూసాను. చాలామంది అన్నారు చాలా బాగుందండి, టేస్ట్ బాగుంది, ఇంకా ఉన్నాయంటే అయిపోయింది సీజన్ ఇంకా రాదు. సో అదే మీకు హైబ్రిడ్ అనుకోండి, జెనెటికల్ మోడిఫికేషన్ చేసి దాన్ని ఎప్పుడూ పండించగలుగుతారు వాళ్ళు. ఇలాంటివి ఏంటంటే కరెక్ట్గా సీజన్ వచ్చిందంటే ఆ పాదు ఎండిపోవటం, ఎండకపోతే ఇట్లా చిన్న చిన్నగా ఆకు చిన్నగా అయిపోయి కుదించిపోయి కుసించిపోద్ది, కానీ ఇట్లా కాయ మాత్రం తయారవ్వదు. అది ఆ సీజన్కి రాకూడదు అన్నట్టుగా ఎండ్ అయిపోతుంది దాని లైఫ్. ఇట్లా సీజనల్లో ఇది మొదటి స్థానం. సెకండ్ వచ్చేసి మన నేచురల్ ఫార్మింగ్లో లోకల్ నాటు ఆనపకాయలు ఉంటాయి కదా, రౌండ్గా కొంచెం పొడవుగా, కొంచెం ఈ మూతి ఈ ఈ చివరి భాగం అంటే బాటిల్ గడ్ మంచినీళ్ళు తాగడానికి, ఇదేమో పాములు బూర ఊది పట్టడానికి పాములు వాళ్ళకి, అదేమో మనకి వ్యవసాయం చేసేటప్పుడు బయటికి వెళ్ళి వాటర్ తాగడానికి. సో అట్లా ఇలాంటివన్నీ ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఈ ఫామ్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కాబట్టి వాళ్ళు మరి పండిస్తారా లేదో మనకు తెలియదు. వాళ్ళకి కొన్ని సీడ్స్ వదులుతానండి, మిగతాయి నేను తీసుకెళ్ళిపోతాను. మా పొలంలో కంచనపల్లిలో డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం. అట్లీస్ట్ దీని గురించి అర్థమైన కొంతమంది కస్టమర్స్ కోసం ఇంకా ఇలాంటి సీడు ఫ్యూచర్ జనరేషన్కి అందివ్వాలని. ఇలాంటి తింటే మామూలుగా ఉంటుందండి ఆరోగ్యం, మీరే ఊహించండి ఎంత బాగుంది. ఎందుకంటే పెరగదు, మేబీ అడవులో ఇంకొంచెం పెరుగుతుందంటండి. ఆయన నాకు విత్తనం ఇచ్చినప్పుడు కాయ సైజు బాగుంది, కొంచెం పెద్దగా ఉంది. ఆ మట్టికి ఆ వాతావరణానికి అంత సైజు అయిందేమో, ఇది మనకి పరిమితం, ఇంకెంతకంటే అవ్వదనమాట. అడవి వంకాయ అంటారండి, అసలు ఫస్ట్ వంకాయ ఇలాగే పుట్టింది. తర్వాత దీనికి మొదలు కట్ చేసి మన దేశవాళీ వంకాయలు గ్రాఫ్టింగ్ చేసి, అంటే అంటు కట్టడం అంటారు కదా, అట్లా పెద్ద వంకాయలు తయారు చేసి పుట్టించారంట స్టార్టింగ్లో. దీన్ని అసలు పేరు వచ్చేసి ఉస్తికాయ అంటాము, చుంటకాయ అంటాము, ఇంకా 2 పేర్లు ఉన్నాయండి, మొత్తం 4-5 పేర్లు ఉన్నాయి. నార్త్ ఇండియన్స్, తమిళనాడు వాళ్ళు విపరీతంగా వాడతారు దీన్ని, మనకు తెలియదు. ఈ మధ్యకాలంలో నేను ఒక వెంకట నాయర్ గారు అని ఒక 17 ఎకరాలు అడవించేశారు షాద్నగర్ దగ్గర, ఆయన దగ్గర వీడియోలో చూశాను. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర తెప్పించాను విత్తనం. దీనికి మొత్తం వంకాయే, చూస్తే ఆకులు కానీ చెట్టు కానీ అంత, కాకపోతే మహావృక్షం అయిపోద్ది, పెద్దదైపోద్ది. వంకాయ చెట్టు లిమిట్ ఉంటుంది కదా, ఇది పెద్దగా అవుతుంది, విపరీతంగా కాయలు కాస్తుందండి. అస్సలు పెస్ట్ రాదండి, కొంచెం కూడా పురుగు రాదు. భలే అనిపిస్తుంది నాకు. చుట్టుపక్కల అన్ని తెగులు వచ్చినా కూడా ఇది తట్టుకుంటుందండి. ఇట్లా ఒరిజినల్ డిఎన్ఏ ఉండి ఒరిజినల్గా వాతావరణం తట్టుకుని అసలు పెస్ట్ రానివ్వకుండా ఉంది. దానికి కొన్ని కూరగాయలు వచ్చినాయి అంటే ఇంక ఇలాంటి వెజిటేబుల్ తింటే ఎలా ఉంటుందండి మన హెల్త్. ఇక ఇలాగ సేమ్ మనకి వంకాయ ఎలా ఉంటుందో అవి కూడా ఉంటాయి తొడుములు. దీంట్లో గింజలు ఎక్కువ ఉంటాయండి, అదే దీని గొప్పతనం. విపరీతంగా ఉంటాయి గింజలు, అసలు ఒక చిన్న కాయకి 200 గింజలు ఉంటాయేమండి. ఇవన్నీ గింజలే. మీరు అసలు ఈ గింజలు ఉత్తి గింజలు తినాలా, వంకాయ ఎక్కడుందని అనిపిస్తుంది. ఇవన్నీ విత్తనాలు. ఒక కాయకి ఒక 200-300 సీడ్ అన్న ఉండొచ్చు లెక్క పెడితే. సో ఈ సీడ్ ఎండిపోయిన తర్వాత ఇట్లా కింద పడి మొక్కలు వచ్చేస్తాయి అనమాట. కొన్ని పెరుగుతాయి, కొన్ని చనిపోతాయి. సో దీనికి ముళ్ళు ఉంటాయి, ఎస్పెషల్లీ ఇవన్నీ ముళ్ళు గుచ్చుకుంటాయి, కాయలు కూడా కోయలేము మనం. కనిపిస్తున్నాయండి ఇవన్నీ. ఇలా ఆకు మొదలన ఇంకా కొమ్మకి మధ్యలో ఉంటాయి, కాయలు ఉండవు, కాయలు ఈజీగానే కోసేయచ్చు. ఇంకా పోషక విలువలు వచ్చేసి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంటే ఒక 100 సి విటమిన్ ట్యాబ్లెట్స్తో ఒక పావు కిలో కర్రీ సమానం. ఇక రెసిపీస్ వచ్చేసి ఒక 30-40 రెసిపీస్ ఉన్నాయండి యూట్యూబ్లో, అంతా నార్త్ ఇండియన్ స్టైలు. చట్నీ ఒకటి మనకు నచ్చుతుంది, కాయ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం తినలేము కూర కర్రీ చేస్తే. పప్పులో అయితే పర్వాలేదు, చట్నీ అయితే చాలా బాగుంటుందండి, అదే పచ్చడి మన రోటి పచ్చడిలాగా. ఇంకా పచ్చి జ్యూస్ తాగాలంటే కానీ అసలు తాగలేము, చాలా మంచిదండి ఆరోగ్యానికి. మొండి పంట ప్రతి పువ్వు, ఇగో ఇది ఫ్లవర్ కదండి, ప్రతి ఫ్లవరు కాయ అయిపోతుంది, అసలు ఎక్కడ వేస్ట్ అవ్వదు. గుత్తులు కింద కాసేస్తుందండి, మొత్తం చెట్టు అంతా అబ్జర్వ్ చేయండి, విపరీతంగా కాసింది. కేజీ 400-500 రూపాయలు ఉంటుందంటండి బయట ఒకవేళ దొరికితే. సో నా దగ్గర దొరుకుతున్నాయి, కొంతమందికి సేల్ చేశాను, అంత రేటు కదండి, మనది 200. కానీ ఎక్కువ ఇష్టపడలేదు,
సంథింగ్ అది ఆ టేస్ట్ నచ్చాలి కదా మనకి. కంప్లీట్ టేస్ట్ ఉంటే కానీ దేన్ని ఇష్టపడం కదా. దీన్ని చుంటకాయ అంటారు, ఉస్తికాయ అంటారు, ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే ఐడియా లేదు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకేనండి.